అబ్బా ఏం వానలు ఏం వరదలు పక్షుల గూడు చెదిరినట్టయినే ఊర్లు ప్రకృతి పగబట్టినట్టే చేస్తున్నది. వరదల్లో చిక్కిన జనాలు సర్కారు సాయం కోసం మొత్తుకొని జీవిడిచిండ్రు. శానా జీవాలను శిథిలం చేసింది వాన. పాత నిజామాబాద్ జిల్లా మెదక్ జిల్లాలను నిండా ముంచినాయి వానలు. ఇంకా ఆ వానలు చేసిన ఘోరాలు పూర్తిగా తగ్గలే. జనాలు బిక్కుమని సర్కారు చేసే సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఇవన్నీ ఎలక్షన్లు ఇవన్నీ అన్ని ఉన్నప్పుడు మాకు తీసుకొచ్చి మాకు చెప్పాలి. లేకపోతే మేమే ప్రాణాలు కూడా కొట్టుకుందామా? మేమే చెప్పాలి స్థాయి సత్తా మీద. మరి లేకుంటేంది? 30 గంటల నుంచి ఇటు దిక్కు చూసినోడు లేడు. వరదల్ల చిక్కిన నా కొడుకును ఎప్పుడు తీసుకొస్తారు? పైలంగా పట్టుకొస్తారా లేకుంటే ఇక్కడనే మందు దాగి సావాలనా అని కొడుకు మీదున్న ప్రేమ కొద్దీ తనలాడుతున్నది తల్లి. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు హెలికాప్టర్ పంపలేదని సీతక్క ఏడ్చింది. మరి ఇప్పుడు ఏడున్నదో తెలియదు గాని గీ కన్న తల్లి మాత్రం విలవిలలాడుతున్నది. 30 రోజుల నుంచి బువ్వలేదు బుగ్గి లేదు, ఆదుకునే నాదుడు లేడని ఏడుస్తున్నది. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు గాలి మోటార్ వచ్చింది. వరదల్ల చిక్కినోళ్లను తీసుకొచ్చే ఉపాయం చేస్తున్నారు. ఇక పానాలతోని బయట పడ్డ జనాలకు తాగటానికి నీళ్లు లేవట. 2 రోజుల నుంచి తిండి లేక ఆకలితోని అల్మటిస్తున్నారట. ఎక్కడ చూసినా వరద నీళ్లు బురద మేటలే ఉన్నాయట. సర్కారు మాకేమన్నా పంపుతుంది కావచ్చని ఆకాశం దిక్కు చూస్తున్నారట. కరెంటు లేదు, ఎటన్నా పోదామంటే రోడ్లు తెగిపోయినాయి. ఎటు నుంచి పాములు తేలొస్తాయో తెలవకుంటున్నది. ఇంకా 2-3 రోజులు వానలున్నాయని వాతావరణ శాఖలు చెప్తున్నారు. అట్లాంటప్పుడు ఎట్లా బతకాలే? సర్కార్ ఆఫీసర్లు వచ్చిపోతున్నారు తప్ప ఏం సాయం చేస్తలేరని ఏడుస్తున్నారట జనాలు. కాంగ్రెస్ సర్కార్ అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇట్లనే ఉంటది కావచ్చు అని తలుచుకుంటున్నారట వరద బాధిత జనాలు.